బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను అధ్యయనం చేస్తే బండారం బయటపడుతుందనే భయంతో నిర్బంధాలకు తెరబోతోంది. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బృందాన్ని అడ్డుకునేందుకు రేవంత్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో కమిటీ సభ్యుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజయ్యతో పాటు కమిటీ సభ్యులిద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు చేస్తామంటే అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పిరికిపంద చర్యలను ఆపాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను అధ్యయనం చేస్తే బండారం బయటపడుతుందనే భయంతో నిర్బంధాలకు తెగబడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బృందాన్ని అడ్డుకునేందుకు రేవంత్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో కమిటీ సభ్యుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజయ్యతో పాటు కమిటీ సభ్యులిద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందజేస్తారు. వంశీ, చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలా పరిస్థితులను అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ వేసిన త్రిసభ్య కమిటీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపైన అధ్యయనానికి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకోవడానికి ఈ కమిటీని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ రాజయ్య కావచ్చు, మాజీ ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటుగా ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వీరి ముగ్గురిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ వీరున్నటువంటి నివాసాల వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్నాం. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏదైతే ఉంటున్నటువంటి రాజయ్య నివాసానికి ఈరోజు ఉదయమే భారీగా పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి ఫ్లాట్ వద్ద పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా సంజయ్ కావచ్చు, ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, దాంతోపాటుగా మెతుకు ఆనంద్ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు సంబంధించి కూడా విషజ్వరాలతోటి ప్రజలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున సంభవించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా మందుల కొరత కావచ్చు, ఇలా అనేక సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రులను వెంటాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు పెద్ద ఎత్తున హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? హౌస్ అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు కనుక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే ఎక్కడ నిజాలు బయటపడతాయి. దాంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో ప్రధానంగా లైఫ్ సేవ్ మెడిసిన్స్ కూడా లేవంటే పరిస్థితి ఎలా అద్దం పడుతుంది. ఇలాంటి అనేక అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రధానంగా నేరుగా త్రిసభ్య కమిటీలు అటు ఏదైతే కమిటీ సభ్యులు నేరుగా ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి నిజాలు బయటకు వస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి
వారిని ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉంది, ప్రభుత్వం మాత్రం పైకి వైద్యుల కొరత లేదని మాత్రం చెప్తా ఉన్నారు. ప్రధానంగా ప్రజెంట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. గాంధీ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్స్ విభాగానికి సంబంధించి ఒక ప్రొఫెసర్ హెచ్ఓడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, 4 యూనిట్లకు సంబంధించి. కానీ ప్రజెంట్ ఒక యూనిట్లో మాత్రమే హెచ్ఓడి పనిచేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా జనరల్ మెడిసిన్కి సంబంధించి కూడా జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి హెచ్ఓడీలు కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇలా ప్రొఫెసర్స్ లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇలా చాలా విభాగాలకు సంబంధించి కూడా డాక్టర్ల కొరత ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులను అవసరం లేకపోయినా కూడా జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఒక ప్రణాళికబద్ధంగా చేయాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ను కూడా ప్రణాళికబద్ధంగా కాకుండా ఏదైతే ఇష్టానుసారంగా అటు ట్రాన్స్ఫర్లు చేయడంతో కూడా హైదరాబాద్ నగరంలో వైద్యుల కొరత అనేది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా TGMICDC ద్వారా సప్లై అయ్యేటటువంటి మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి బస్తీ దవాఖానాలో మందులు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వైద్యుల టైమింగ్స్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా అనేక సమస్యలు ఎక్కడ బయటపడతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పైన ఎక్కడ ఒత్తిడి పెరుగుతుంది, అటు ప్రజాక్షేత్రంలో కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది నేపథ్యంలో దాంతోపాటుగా ఏదైతే ఇలా అనేక అంశాలు బయటకు వస్తే ఏదైతే నేపథ్యంలో వారు ఈ యొక్క కమిటీని బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. డెంగ్యూతోటి నిజామాబాద్ జిల్లాలో కూడా అత్యధికంగా మరణాలు సంభవించినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ నగరంలో అవుట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి డెంగ్యూని మనం చూస్తూ ఉన్నాము. చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఇలా అనేక వ్యాధులు కూడా విషజ్వరాలు కూడా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఎక్కడ చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలని అందించాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. డెంగ్యూతోటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే తాము ప్రజాక్షేత్రంలోకి వస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఆ రోజున అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊటిన సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా దామోదర్ రాజనరసింహ కూడా అటు వైద్యాధికారులతో సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 2 రోజుల క్రితము వైద్యారోగ్య పరిస్థితులపైన అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అటు ఏదైతే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఊటిన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే పోరాటం చేస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, మందుల కొరత లేకుండా చూడాలి, విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది, పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.